ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాసరకు చేరుకున్నారు. జ్ఞాన సరస్వతి ఆలయానికి ఇవాళ ముఖ్యమంత్రి భూమి పూజ చేయబోతున్నారు. బాసర జ్ఞాన సరస్వతి ఆలయాన్ని మరింతగా విస్తరించబోతున్నారు. సో ప్రస్తుతం అక్కడికి ముఖ్యమంత్రి చేరుకున్నారు. అక్కడి నుంచి లైవ్ చూస్తూ ఉన్నాం. బాసర జ్ఞాన సరస్వతి ఆలయ పునర్నిర్మాణాలకు సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో భూమి పూజ చేయబోతున్నారు. ఇప్పటికే సీఎం అక్కడికి చేరుకున్నారు. కుటుంబ సమేతంగా సీఎం టెంపుల్కి చేరుకున్నటువంటి విజువల్స్ మనం లైవ్ ద్వారా చూస్తున్నాం. ఆలయ అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం 225 కోట్ల రూపాయలని కేటాయించింది. వేదవ్యాస మహర్షితో ప్రతిష్ఠించిన ముగ్గురు అమ్మల ఆలయం ఆచారాలకు అనుగుణంగా సమున్నతమైన రాజగోపురం, కోనేరు, ఉత్తర ద్వారం అభివృద్ధి, ధ్యాన మందిరాలతో మరింతగా భక్తుల మనసులను ఆకట్టుకోబోతుంది. జ్ఞాన సరస్వతి ఆలయం ప్రాచీనమైనటువంటి ఆలయం. అక్కడికి ఎంతోమంది వెళ్తూ ఉంటారు. అక్కడ అక్షరాభ్యాసానికి వాళ్ళ పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తూ ఉంటారు. అక్షరాభ్యాసానికి చాలా ప్రసిద్ధిగాంచినటువంటి క్షేత్రం బాసర జ్ఞాన సరస్వతి క్షేత్రం. దక్షిణ గంగగా గుర్తింపు పొందిన పవిత్ర గోదావరి నది తీరంలో ఉంటుంది జ్ఞాన సరస్వతి దేవి. కురుక్షేత్ర యుద్ధానంతరం ప్రశాంతత కోసం వేదవ్యాస మహర్షి గోదావరి తీరానికి వచ్చి బాసరలో నివసించారని చెబుతూ ఉంటాయి పురాణాలు. ఆ సమయంలో స్వయంగా ఆయనే గోదావరి ఇసుకతో జ్ఞాన సరస్వతితో పాటు మహాలక్ష్మి, మహాకాళి అమ్మవార్ల మూర్తులను ప్రతిష్ఠించారు అనేది అక్కడి స్థల పురాణం చెబుతుంది. సో బాసర జ్ఞాన సరస్వతి ఆలయ అభివృద్ధి సంబంధించిన ఒక మోడల్ కూడా మనం చూస్తున్నాం. ఆ రకంగా ఆ తరహాలో బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయాన్ని అభివృద్ధి చేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. సో మనం కొన్ని నమూనాలు మనం చూస్తున్నాం. ఆ నమూనాల మాదిరిగానే ఆలయం అభివృద్ధి చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. సో దానికి సంబంధించి ఇప్పటికే అన్ని డిజైన్స్ అని కూడా ఖరారు చేశారు. అక్కడ చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏ రకంగా పనులు మొదలు పెట్టాలి అనేది పండితుల దగ్గర శాస్త్రోక్తంగా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఒక పక్క దర్శనాలు కొనసాగించే విధంగా పరిస్థితి ఉంటూనే మరోపక్క ఆలయ అభివృద్ధి పనులు ఏ రకంగా సాగాలి అనే దానిపైన పండితుల దగ్గర కూడా శాస్త్రోక్తంగా ఎటువంటి పొరపాట్లు జరగకుండా ఆలయ అభివృద్ధి ఏ రకంగా నిర్మించాలి అనే దానిపైన ప్రభుత్వం ఇప్పటికే పూర్తిగా సమాచారం సేకరించింది. మనం చూస్తున్నటువంటి నమూనానే బాసర జ్ఞాన సరస్వతి నమూనా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు అక్కడికి చేరుకున్నారు. శాస్త్రోక్తంగా పండితులు, వేద పండితులు వారికి స్వాగతం పలుకుతున్నారు. జ్ఞాన సరస్వతి దేవి కొలువైన క్షేత్రం కావడంతో ప్రతి ఏటా పెద్ద సంఖ్యలో అక్కడికి భక్తులు చేరుకుంటూ ఉంటారు. తమ పిల్లలకి అక్కడ అక్షరాభ్యాసం చేయిస్తే ఆ సరస్వతి మాత కటాక్షం ఉంటుంది అంటూ అందరూ భావిస్తారు. కాబట్టి చాలా వరకు మనం చూస్తున్నాం బాసర జ్ఞాన సరస్వతి ఆలయానికి వెళ్ళి అక్కడ తమ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తూ ఉంటారు. వసంత పంచమి, ఇతర పర్వదినాల్లో అక్కడ అక్షరాభ్యాసాలు చేస్తూ ఉంటారు. వచ్చేటువంటి పిల్లలకి, తల్లిదండ్రులకి, వారి బంధువులకి, భక్తులకి వాళ్ళందరూ కూడా ఆలయం ఎప్పటికీ కిటకిటలాడుతూ ఉంటుంది. ప్రాచీన ఆలయం ఇది కావడంతో ఏటా భక్తుల సంఖ్య పెరుగుతూ ఉంది. సో బాసర జ్ఞాన సరస్వతి ఆలయం దగ్గరికి వెళ్ళి తమ పిల్లలకి, తమ చిన్నారులకి అక్షరాభ్యాసం చేయించేటువంటి భక్తుల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతూనే వస్తుంది. ఆ పెరుగుతున్న భక్తుల సంఖ్యకు అనుగుణంగా అక్కడ ఆలయాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉంది అంటూ ముఖ్యమంత్రి భావించారు. సో అందుకు బాసర జ్ఞాన సరస్వతి ఆలయాన్ని అభివృద్ధి చేసే సంకల్పం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. మనం చూసిన ముఖ్యమంత్రి దంపతులు అక్కడికి చేరుకున్నారు. వారందరికీ పండితులు శాస్త్రోక్తంగా స్వాగతం పలికారు. మంత్రి కొండా సురేఖ కూడా వారికి స్వాగతం పలికిన వారిలో కనిపిస్తున్నారు మనకి. సో భక్తుల సంఖ్యకు తగినట్లుగా అభివృద్ధి పనులు గతంలో చేపట్టకపోవడంతో భక్తులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. అక్కడ గోదావరి ఉంటుంది కాబట్టి గోదావరి నది ఒడ్డున్నే బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారు కొలువుదీరి ఉంటారు. గోదావరిలో పుష్కరాల సమయంలో కావచ్చు, మామూలుగా ఆ టెంపుల్కి వచ్చినటువంటి సమయంలో ఆ గోదావరిలో స్నానం చేసి అక్కడ గోదావరిలో పవిత్ర స్నానం ఆచరించిన తర్వాత ఆలయానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకుంటారు. వాళ్ళ చిన్నారులకి అక్షరాభ్యాసం చేయిస్తూ ఉంటారు. సో మనం లైవ్ విజువల్స్ చూస్తున్నాం. నిర్మల్ జిల్లాలో బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలోకి ముఖ్యమంత్రి చేరుకున్నారు. ముఖ్యమంత్రి దంపతులు మనం చూస్తున్నాం. వాళ్ళు ప్రదక్షిణ చేస్తూ ఆలయం లోపలికి వెళ్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం.
సో బాసర ఆలయం అభివృద్ధి చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి సంకల్పించారు. పెరుగుతున్నటువంటి రద్దీ దృష్ట్యా బాసరకు ప్రతి ఏటా పెరుగుతున్నారు. వాళ్ళ చిన్నారులకి బాసరలో అక్షర జ్ఞానం నేర్పిస్తే, అక్షరాభ్యాసం చేపిస్తే ఆ సరస్వతి దయ ఉంటుంది, సరస్వతి మాత కటాక్షం ఉంటుంది, జీవితంలో చాలా గొప్పగా రాణిస్తారని భక్తులు నమ్ముతూ ఉంటారు. అందుకని అక్కడికి తీసుకెళ్ళి అదొక నమ్మకం, అదొక విశ్వాసం. ఆ అమ్మవారి చెంతన వాళ్ళ పిల్లలకి అక్షరాభ్యాసం గావిస్తే ఆ సరస్వతి మాత కటాక్షం ఉంటుంది, చదువుల్లో గొప్పగా రాణిస్తారు, మంచి భవిష్యత్తు ఉంటుందని అందరూ భావించి చాలా వరకు బాసరకు వెళ్ళి అక్షరాభ్యాసం చేస్తూ ఉంటారు. ఇట్లా ప్రతి ఏటా భక్తుల సంఖ్య పెరిగిపోతున్నటువంటి ఈ పరిస్థితుల్లో సౌకర్యాలు కూడా పెంచాలి, ఆలయ అభివృద్ధిని, ఆలయాన్ని మరికొంత విస్తరించాలి అని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలయ అభివృద్ధి చేసే విధంగా ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు. దాంట్లో భాగంగా బాసర జ్ఞాన సరస్వతి ఆలయ పునర్నిర్మాణానికి సంబంధించి, విస్తరణ పనులకు సంబంధించి భూమి పూజ చేయబోతున్నారు ముఖ్యమంత్రి. సో మనం ప్రస్తుతం ముఖ్యమంత్రి పూజలు చేస్తున్నారు బాసర ఆలయంలో, ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. సో సాంప్రదాయాలు ఆచారాలకు అనుగుణంగా ఆలయ అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయించారు అధికారులతో. బాసర ఆలయ పునర్నిర్మాణ పనులకు మాస్టర్ ప్లాన్ రూపొందించే ముందు అధికారులు, ఎందుకంటే అక్కడ ఎటువంటి దోషాలు జరగకూడదు కాబట్టి శృంగేరి పీఠాధిపతులతో వాళ్ళు చర్చించారు. గర్భాలయం ఏ రకంగా ఉండాలి, అక్కడ అర్ధమండపం ఎట్లా ఉండాలి, రాజగోపురం ఎట్లా ఉండాలి, ఇంకా ఇతర గోపురాలు, మాడవీధులు, కోనేరు, ఉత్తర ద్వారాల నిర్మాణాలకు సంబంధించి ఎట్లా ఉండాలి, మార్పులు ఏ రకంగా ఉండాలి, ఎటువంటి దోషాలు జరగకుండా ఎట్లా పనులు ముందుకు తీసుకెళ్లాలి అనే దానిపైన పీఠాధిపతులతో అనేక సందర్భాల్లో చర్చించారు. వారి సూచనలకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ను రూపొందించారు అధికారులు. సో భక్తుల సంఖ్య ఇక రాబోయే రోజుల్లో భవిష్యత్ అవసరాలని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం 2000 చదరపు అడుగుల్లో ఉన్న గర్భాలయం, అర్ధమండపాన్ని 5000 చదరపు అడుగులకు పెంచుతున్నారు. అంటే ఉన్నదానికంటే ఇంకా డబుల్ కంటే ఎక్కువ, 2000 చదరపు అడుగుల నుంచి ఉంటే అది ఏకంగా 5000 అడుగుల చదరపు అడుగులకు దాన్ని విస్తరించబోతున్నారు. ఉత్తరం వైపున 9 అంతస్తుల రాజగోపురం, మిగిలిన 3 దిక్కుల్లో 7 అంతస్తుల గోపురాలు, 33 అడుగుల వెడల్పుతో 4 దిక్కుల మాడ వీధులు, ఉత్తర ద్వారం వైభవంగా నిర్మించబోతున్నారు. ఎంతమంది భక్తులు వచ్చినా కూడా ఆ భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఇరుకిరుకుగా కాకుండా చాలా విశాలంగా ఆ మాడ వీధులు ఉండే విధంగా, ప్రదక్షిణ చేసుకునే విధంగా, లోపల ప్రాకారాలు ఇవన్నీ కూడా ఎక్కువగా విశాలంగా ఉండే విధంగా మాస్టర్ ప్లాన్ని రూపొందించారు. మొత్తం ఆలయ విస్తీర్ణాన్ని 20,000 చదరపు అడుగుల నుంచి 62,000 చదరపు అడుగులకు పెంచుతున్నారు. అంటే మూడింతలు. ఇప్పుడు ఆలయం 20,000 చదరపు అడుగుల్లో ఉంది, అది ఏకంగా 20 నుంచి 60 దాకా వెళ్తుంది. అంటే 62,000 చదరపు అడుగుల దాకా దీన్ని విస్తరించబోతున్నారంటే ఇప్పుడున్నటువంటి దానికంటే త్రిబుల్ కాబోతుంది బాసర ఆలయ పరిసరాలన్నీ కూడా. ఆలయంలో ప్రతి నిర్మాణాన్ని శిలలతో చేపట్టనున్నారు. 6,000 మంది భక్తులకు అన్ని వసతులతో, 70,000 చదరపు అడుగులతో క్యూ కాంప్లెక్స్లు, 200 మంది ఒకేసారి కూర్చొని ధ్యానం చేసుకునే విధంగా ధ్యాన మందిరం, 20,000 చదరపు అడుగుల వైశాల్యంతో వంటశాల, భోజనశాలలు, ప్రసాద పంపిణీ కేంద్రం, ఈశాన్య దిక్కున కోనేరు, తూర్పు దిక్కున ఆధ్యాత్మికత పరిడవిల్లేలా అద్భుతమైన తోరణాలు, సమాచార కేంద్రం, దేవాలయానికి ఉత్తర తూర్పు దిక్కుల్లో రోడ్ల అభివృద్ధి, దేవాలయం నుంచి అవతలి వైపు వెళ్లేందుకు అండర్ పాస్, అవతలి వైపున సోలార్ రూఫ్ టాప్లతో వాహనాల పార్కింగ్, ఆలయ ప్రాంగణంలో ఆహ్లాదకరమైన మొక్కలతో పుష్పవనం పనులు ఇవన్నీ కూడా చేపట్టబోతున్నారు. సర్వాంగ సుందరంగా బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం పరిడవిల్లబోతోంది. సర్వాంగ సుందరంగా దాన్ని తీర్చిదిద్దే పనులకు ఇప్పుడు భూమి పూజ జరుగుతుంది. సో మనం చూస్తున్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు మనకు కనిపిస్తున్నారు లైవ్లో. అలాగే మంత్రులు జూపల్లి కృష్ణారావు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి కొండా సురేఖ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఉన్నారు అక్కడ. రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి ఉన్నారు. తర్వాత పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు ఉన్నారు. సో వీళ్ళందరి సమక్షంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు అక్కడ ప్రత్యేక పూజలు చేస్తున్నారు బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో.
బాసర జ్ఞాన సరస్వతి ఆలయానికి కొత్త శోభ సంతరించుకోబోతోంది. బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ పనులు విస్తరణ పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమి పూజ చేస్తున్నారు. మనం చూడొచ్చు అక్కడ ముఖ్యమంత్రి దంపతులతో పాటుగా మంత్రులు జూపల్లి కృష్ణారావు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. మంత్రి కొండ సురేఖ ఉన్నారు. రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి ఉన్నారు. వాళ్ళందరూ హాజరు కాగా అక్కడ ముఖ్యమంత్రి దంపతులు ప్రత్యేక పూజలు చేస్తూ ఉన్నారు. గోదావరి నది పుష్కరాలు జరుగుతూ ఉంటాయి. వచ్చే ఏడాది జూన్లో అవి ప్రారంభం కాబోతున్నాయి. అప్పుడు పుష్కరాల సమయానికి లక్షలాది మంది భక్తులు అక్కడికి తరలి వస్తుంటారు. పుణ్యస్నానాలు ఆచరించి అక్కడ అక్షరాభ్యాసాలు కూడా చేయిస్తూ ఉంటారు. గోదావరిలో ఆ సమయంలో పుష్కరాల్లో గోదావరిలో స్నానం చేస్తే, గోదావరిలో నదీ స్నానం ఆచరిస్తే పాపాలు తొలగిపోతాయని అనేక భక్తులు నమ్ముతూ ఉంటారు. అనేక మంది భక్తుల విశ్వాసం అది. కాబట్టి ఆ సమయంలో పుష్కరాల సమయంలో లక్షలాది మంది భక్తులు అక్కడికి వస్తూ ఉంటారు. సో వాళ్ళు వచ్చే సమయానికి అక్కడ దాదాపుగా విస్తరణ పనులన్నీ కూడా దాదాపుగా పూర్తి కావాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. పుష్కరాల సమయంలో లక్షలాది మంది భక్తులు పుణ్యస్నానాలకి బాసర గోదావరి తీరానికి చేరుకుంటారు. వారికి అవసరమైన అన్ని వసతులు ప్రస్తుతం మాస్టర్ ప్లాన్లో భాగంగా చేపడుతున్నారు. ఏ ఒక్క భక్తులు కూడా ఇబ్బంది పడకుండా ఉండాలని ప్రభుత్వం సంకల్పిస్తోంది. ఆలయ సంప్రదాయాలు, భక్తుల విశ్వాసాలకు అనుగుణంగా పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఇప్పటికే సూచించారు. సో ఆ సూచనలను అందుకొని మాస్టర్ ప్లాన్ రూపొందించి దాన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. బాసర జ్ఞాన సరస్వతి ఆలయ పునర్నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపట్లో భూమి పూజ చేయబోతున్నారు. ప్రస్తుతం అయితే ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు. మనం లైవ్ విజువల్స్ చూస్తున్నాం. ఆలయ అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం 225 కోట్ల రూపాయలను కేటాయించింది. సో అంటే బాసర జ్ఞాన సరస్వతి ఆలయ చరిత్ర నేపథ్యం కూడా ఒకసారి మనం తెలుసుకుంటే, వేదవ్యాస మహర్షితో ప్రతిష్ఠించినటువంటి ముగ్గురు అమ్మల ఆలయం. సో అప్పుడు ఆయన వేదవ్యాస మహర్షి అక్కడికి వచ్చి స్వయంగా ఆయనే బాసర అమ్మవారి ప్రతిమను ప్రతిష్ఠించారనేది ఇక్కడ ప్రతీతి. సో ముగ్గురు అమ్మల ఆలయం ఆచారాలకు అనుగుణంగా సమున్నతమైన రాజగోపురం, కోనేరు, ఉత్తర ద్వారం అభివృద్ధి, ధ్యాన మందిరాలతో పాటుగా మరింతగా భక్తుల మనసులను ఆకట్టుకోబోతోంది బాసర జ్ఞాన సరస్వతి ఆలయం. సో కొత్త శోభ సంతరించుకోబోతోంది. 225 కోట్లు కేటాయించింది ఈ ఆలయ విస్తరణ పనులకు రాష్ట్ర ప్రభుత్వం. దానికి ఇప్పుడు శంకుస్థాపన చేయబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో మనం చూస్తున్నటువంటి లైవ్ విజువల్స్ నిర్మల్ బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో ముఖ్యమంత్రి దంపతులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. దక్షిణ గంగగా గుర్తింపు పొందిన పవిత్ర గోదావరి నదీ తీరంలోని జ్ఞాన సరస్వతి దేవి కొలువై ఉన్నారు. కురుక్షేత్ర యుద్ధ అనంతరం ప్రశాంతత కోసం వేదవ్యాస మహర్షి అక్కడికి అంటే గోదావరి తీరానికి వచ్చి బాసరలో నివసించారు అని చెబుతూ ఉంటారు. ఆ సమయంలో స్వయంగా ఆయనే గోదావరి ఇసుకతో జ్ఞాన సరస్వతితో పాటు మహాలక్ష్మి, మహాకాళి అమ్మవార్ల మూర్తులను ప్రతిష్ఠించారు అనేది అక్కడ స్థల పురాణం చెబుతూ ఉంది. అలా ముగ్గురమ్మలు కొలువైన క్షేత్రంగా బాసర ప్రసిద్ధిగాంచింది. బాసర జ్ఞాన సరస్వతి దేవి కొలువైన క్షేత్రం కావడంతో ప్రతి ఏటా పెద్ద సంఖ్యలో ఇక్కడికి భక్తులు వస్తూ ఉంటారు. పిల్లలకు ఇక్కడే అక్షరాభ్యాసాలు చేయిస్తూ ఉంటారు. అక్కడ అక్షరాభ్యాసాలు చేయిస్తే వాళ్ళ పిల్లలు, వాళ్ళ చిన్నారులు గొప్పగా జీవితంలో రాణిస్తారు. ఆ సరస్వతి దేవి కటాక్షం తమ చిన్నారులపైన ఉంటుంది అంటూ భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. అందుకని చాలా సుదూర ప్రాంతాల నుంచి ఒక్క తెలంగాణ రాష్ట్రమే కాదు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇంకా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి చాలా మంది భక్తులు అక్కడికి వస్తూ ఉంటారు. సరస్వతి దేవి ఆలయానికి ఉన్నటువంటి ప్రాశస్త్యం అది. ఆ దేవి అంటే సరస్వతి మాత చెంత అక్షరాభ్యాసం చేయిస్తే సరస్వతి అంటే చదువు బాగా వస్తుంది, జీవితంలో బాగా రాణిస్తారు, గొప్ప భవిష్యత్తు ఉంటుంది అంటూ తల్లిదండ్రులు నమ్ముతారు. కాబట్టి బాసర తీసుకెళ్ళి అక్కడ పండితుల చేత బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి చెంత అక్షరాభ్యాసం చేయిస్తూ ఉంటారు. వసంత పంచమి ఇంకా ఇతర పర్వదినాల్లో అక్షరాభ్యాసాలకు వచ్చే పిల్లలకు తల్లిదండ్రులు, వారి బంధువులు, భక్తులతో ఆలయం కిటకిటలాడుతూ ఉంటుంది. ప్రాచీన ఆలయం కావడంతో ఎన్నో వందల ఏళ్ల చరిత్ర ఉంటుంది. ఏటేటా అంటే కొన్ని వేల ఏళ్ల చరిత్ర బాసర సరస్వతీదేవి అమ్మవారి ఆలయానికి సంబంధించి ఉంటుంది. ఏటేటా భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. ఆ పెరుగుతున్న భక్తుల సంఖ్యకు తగినట్లుగా అభివృద్ధి పనులు చేపట్టాలి అని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఈ నేపథ్యంలో బాసర ఆలయ అభివృద్ధి చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పించారు. సంప్రదాయాలు, ఆచారాలకు అనుగుణంగా ఎక్కడ
డిస్టర్బ్ కాకుండా ఎక్కడ ఎటువంటి దోషాలు జరగకుండా ఆలయ అభివృద్ధి పనులు చేపట్టేందుకు మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి. సో ఆదేశాల అనుసారం అనేక మంది పండితులతో అక్కడ శాస్త్రోక్తంగా ఎట్లా పనులు మొదలు పెట్టాలి, బాసర సరస్వతి అమ్మవారి ఆలయ విస్తరణ పనులు ఏ రకంగా జరగాలి అనే దానిపైన మాస్టర్ ప్లాన్ రూపొందించారు అధికారులు. మాస్టర్ ప్లాన్ రూపొందించే ముందు శృంగేరి పీఠ అధిపతులతో సంప్రదించారు. గర్భాలయం పనులు ఎట్లా ఉండాలి, అర్ధమండపం పనులు ఎట్లా కొనసాగాలి, రాజగోపురం ఎట్లా ఉండాలి, ఇతర గోపురాలు మాడవీధులు ఎట్లా విస్తరించాలి, కోనేరు ఏ రకంగా ఉండాలి, ఉత్తర ద్వారాల నిర్మాణాలకు సంబంధించి పీఠాధిపతులతో అనేకసార్లు చర్చలు జరిపారు. వాళ్ళు ఇచ్చినటువంటి సలహాలు సూచనలు స్వీకరించారు. అవన్నీ కూడా క్రోడీకరించుకొని ఆ సూచనలకు అనుగుణంగా ఒక మాస్టర్ ప్లాన్ రూపొందించారు అధికారులు. భక్తుల సంఖ్య భవిష్యత్ అవసరాలు దృష్టిలో పెట్టుకొని, అంటే భక్తుల సంఖ్య ఏటాటా పెరుగుతూ వెళ్తూ ఉంది. బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకోవాలి. అక్కడ గోదావరి నదిలో పుణ్యస్నానం ఆచరించి సరస్వతీ దేవిని దర్శించుకుంటే వాళ్ళ పిల్లలకి గొప్ప భవిష్యత్తు ఉంటుందన్నటువంటి సంకల్పంతో భక్తుల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతూ వెళ్తుంది. భవిష్యత్ అవసరాలు కూడా దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం 2000 చదరపు అడుగుల్లో ఉన్న గర్భాలయం అర్ధమండపాన్ని 5000 చదరపు అడుగులకు పెంచబోతున్నారు. ఉత్తరం వైపున 9 అంతస్తుల రాజగోపురం, మిగిలిన 3 దిక్కుల్లో 7 అంతస్తుల గోపురాలు, 33 అడుగుల వెడల్పుతో 4 దిక్కుల మాడవీధులు, ఉత్తర ద్వారం నిర్మించనున్నారు. మొత్తంగా ఆలయ విస్తీర్ణాన్ని 20,000 చదరపు అడుగుల నుంచి 62,000 చదరపు అడుగులకు పెంచుతున్నారు. సో టోటల్ విస్తీర్ణం 20,000 చదరపు అడుగులు ఇప్పుడు ప్రస్తుతం బాసర ఆలయం ఉంది. సో 20,000 నుంచి ఏకంగా డబుల్ కాదు త్రిబుల్, 20 అంటే 60, అంటే మూడింతలు పెంచబోతున్నారు. 20,000 చదరపు అడుగుల నుంచి 60,000కు పైగా, అంటే 62,000 చదరపు అడుగులకు ఆలయ విస్తీర్ణాన్ని మొత్తంగా పెంచబోతున్నారు అభివృద్ధి పనుల్లో భాగంగా. ఆలయంలో ప్రతి నిర్మాణాన్ని శిలలతో చేపట్టబోతున్నారు. 6,000 మంది భక్తులకు అన్ని వసతులతో 70,000 చదరపు అడుగులతో క్యూ కాంప్లెక్స్లో, అంటే 6,000 మంది వచ్చినా కూడా, అంటే లోపల ఆలయ ప్రాంగణంలోకి ఎంటర్ అయిన తర్వాత సుమారు అంటే యావరేజ్గా ఎప్పుడు ఒక 6,000 మంది ఆ ఆలయంలో ఉన్నప్పటికీ ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా, అంటే ఇరుకుగా ఉండకుండా చాలా విశాలంగా ఆ ఏరియా లోపల మాడవీధులు కావచ్చు, లోపల ఉన్నటువంటి ప్రదక్షిణలు చేసేటువంటి ఆ ప్రాంతంగా అవన్నీ కూడా ఎక్కువగా విస్తరించే విధంగా మాస్టర్ ప్లాన్ రూపొందించారు. 6,000 మంది భక్తులకు అన్ని వసతులతో 70,000 చదరపు అడుగులతో క్యూ కాంప్లెక్స్లో, తర్వాత 200 మంది కూర్చొని ఎట్ ఏ టైం ఏకకాలంలో ధ్యానం చేసుకునే విధంగా ఒక పెద్ద ధ్యాన మందిరం, 20,000 చదరపు అడుగుల వైశాల్యంతో వంటశాల, భోజనశాలలు, ఆ ప్రసాదం వితరణ చేయడం కోసం, ప్రసాదం అక్కడ తయారు చేయడం కోసం అక్కడ చాలా విశాలమైన వంటశాలలు, ప్రసాద పంపిణీ కేంద్రం కూడా ఇరుకిరుకుగా ఉండకుండా విశాలంగా ఉండే విధంగా ఒక ప్రసాద పంపిణీ కేంద్రం, తర్వాత ఆలయానికి ఈశాన్యంగా ఒక కోనేరు, తూర్పు దిక్కున ఆధ్యాత్మికత పరిడవిల్లెల అద్భుతమైన తోరణాలు, సమాచార కేంద్రం, దేవాలయానికి ఉత్తర తూర్పు దిక్కుల్లో రోడ్ల అభివృద్ధి, దేవాలయం నుంచి అవతలి వైపు వెళ్లేందుకు ఒక అండర్ పాస్ కూడా అభివృద్ధి పనులు చేపట్టబోతున్నారు. అక్కడ ఏమాత్రం అక్కడ ఎక్కువగా భక్తుల రద్దీ వచ్చినప్పటికీ కూడా ఆ రద్దీ అక్కడే ఉండకుండా అండర్ పాస్ ద్వారా ఎక్కడి వాళ్ళు అక్కడ భక్తులు బయటికి వెళ్ళే విధంగా ఒక అండర్ పాస్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఈ మాస్టర్ ప్లాన్లో ఉంది అది కూడా. అవతల వైపున సోలార్ రూఫ్ టాప్తో వాహనాల పార్కింగ్, తర్వాత ఆలయ ప్రాంగణంలో ఆహ్లాదకరమైన మొక్కలతో పుష్పవనం పనులు చేపట్టబోతున్నారు. ఇక్కడ పచ్చదనాన్ని కూడా పెంచే మాస్టర్ ప్లాన్ కూడా రూపొందించారు. ఆలయం అవతలి ప్రాంగణంలో ఆహ్లాదకరమైన మొక్కలతో ఒక మంచి ఔషధం గుణాలు ఉన్నటువంటి మొక్కల్ని పెంచే పనులు కూడా చేపట్టబోతున్నారు. తద్వారా ఒక పుష్పవనం పనులు చేపట్టబోతున్నారు. ఆలయ ప్రాంగణం అవతల ఒక హెల్త్ సెంటర్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. అక్కడికి వచ్చినటువంటి భక్తులు ఏవైనా కొంత అనారోగ్య సమస్యలకి అప్పటికప్పుడు అనారోగ్య సమస్యలు ఉంటే వెంటనే ఆ హెల్త్ సెంటర్లోకి వెళ్ళి ప్రాథమిక చికిత్స తీసుకోవచ్చు. అట్లా ఒక హెల్త్ సెంటర్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఎందుకంటే వేలాది మంది భక్తులు వచ్చినప్పుడు ఎవరైనా భక్తులు కొంత సమస్యలు పడిపోవడం కావచ్చు, కొంత ఏమన్నా అప్పటికప్పుడు కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తితే ఆ ఇబ్బంది లేకుండా వెంటనే ఆలయ ప్రాంగణంలోనే ఒక హెల్త్ సెంటర్ ఏర్పాటు కూడా చేస్తున్నారు. అక్కడ నిత్యం అక్కడ వైద్యులు అందుబాటులో ఉంటారు. హెల్త్ సెంటర్లోకి వెళ్ళి ప్రాథమిక చికిత్స తీసుకునే విధంగా ఆ హెల్త్ సెంటర్ పనిచేయబోతోంది. భవిష్యత్తులో ఆలయం వెనుక భాగం భారీ వృక్షాలతో మొక్కలు నాటబోతున్నారు. సో ఇప్పుడు ఒక మొక్కలు నాటితే అవి రేపు పొద్దున భవిష్యత్తులో భారీ వృక్షాలుగా మారుతాయి. కాబట్టి భారీ వృక్షాలుగా మారబోయేటువంటి
మొక్కల్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. సో దేవాలయంలో మనం చూస్తున్నాం, అనేక దేవాలయాల్లో, పురాతన దేవాలయాల్లో, ప్రాచీన దేవాలయాల్లో చాలా పెద్ద పెద్ద భారీ వృక్షాలు ఉంటాయి. సో భారీ వృక్షాలు అంటే దేవుడి దర్శనం చేసుకున్న తర్వాత ఆ పెద్ద పెద్ద చెట్ల దగ్గర కూర్చొని భక్తులు కాస్త రిలాక్స్ అవుతూ ఉంటారు, సేద తీరుతూ ఉంటారు. కాబట్టి అట్లా ఇప్పుడు మొక్కలు పెడితేనే అవి కొన్ని సంవత్సరాలకి భారీ వృక్షాలుగా మారుతాయి. కాబట్టి భారీ వృక్షాలని కూడా అక్కడ ఏర్పాటయ్యే విధంగా, భారీ వృక్షాలు కూడా నెలకొల్పే విధంగా మొక్కలు నాటబోతున్నారు. ఇక గోదావరి పుష్కరాలు జరుగుతుంటాయి. అక్కడ గోదావరి పుష్కరాలప్పుడు ఎక్కువగా భక్తులు తరలి వస్తుంటారు. సో పుష్కరాలతో సంబంధం లేకుండా రోజు భక్తులు వచ్చి అక్కడ గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరిస్తూ ఉంటారు. కానీ పుష్కరాలు అనేసరికి ఒక్కసారిగా భక్తులు తండోపతండాలుగా తరలి వస్తుంటారు. అప్పుడు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో తరలి వస్తూ ఉంటారు. పుష్కరాల సమయంలో అక్కడ గోదావరి నదిలో పుణ్యస్నానం ఆచరిస్తుంటారు. కాబట్టి అట్లా భారీ సంఖ్యలో వచ్చినప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా అక్కడ కూడా ఘాట్లు, పుష్కర ఘాట్లు అవన్నీ కూడా ఏర్పాటు చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. అక్కడ ఉన్నటువంటి ఘాట్ల సంఖ్యను పెంచబోతోంది. గోదావరి పుష్కరాలు వచ్చే ఏడాది 2027 జూన్లో జరగబోతున్నాయి. సో ఇంకా సమయం కరెక్ట్గా సంవత్సరం ఉంది. సంవత్సరం కంటే కొంత ఎక్కువ ఉంది, అంటే ఒక సంవత్సరం 2 నెలలు ఉంది ఇంకా సమయం. సో ఆ సమయంలో పూర్తిగా అక్కడ పుష్కర ఘాట్లు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా, అక్కడ వేలాది మంది భక్తులు ఒకేసారి అక్కడ పుణ్యస్నానాలు ఆచరించినా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అక్కడ తగిన వసతులు కల్పించే విధంగా పుష్కర ఘాట్లను కూడా అభివృద్ధి చేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. పుష్కరాల సమయంలో లక్షలాది మంది భక్తులు పుణ్యస్నానాలకు తరలి వస్తుంటారు. బాసర గోదావరి తీరానికి చేరుకుంటారు. వారికి అవసరమైన అన్ని వసతులు ప్రస్తుత మాస్టర్ ప్లాన్లో భాగంగా చేపట్టబోతున్నారు. ఏ ఒక్క భక్తుడు కూడా ఎలాంటి ఇబ్బంది పడకుండా ఉండాలని ప్రభుత్వం సంకల్పిస్తోంది. ఆలయ సంప్రదాయాలు, భక్తుల విశ్వాసాలకు అనుగుణంగా పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సో ఆ పనులకు ఇప్పుడు బీజం పడబోతోంది. బాసర ఆలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆ లైవ్ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం.